షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఈ రోజు మార్నింగ్ శ్వేత గారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. వెళ్ళినట్టున్నారు కదా మీరు? వెళ్ళాను. సో ఎలా ఉన్నారు శ్వేత? షీఈ్ ఆల్మోస్ట్ లైక్ బ్రోక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆమె 3 days నుంచి నేను చూస్తూ వస్తున్నాను కదా. సో షీఈ్ అ వెరీ క్లోజ్ బడీ నాకు యాక్చువల్లీ. సో బిగ్ బాస్లో అట్లనే వీ గాట్ క్లోజ్ అండ్ వీ యాజ్ అ ఫ్రెండ్ షీఈ్ అ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. సో ఎందుకంటే షీ వాజ్ అ కాంపిటీటర్ ఆల్సో నాకు అక్కడ. సో ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు అసలు చాలా కష్టం అనిపించింది. ఐ మీన్ ఐ డోంట్ నో, హోప్ షీల్ రికవర్ వెరీ సూన్. యా. సో వాళ్ళ డాడీ అంతా పర్లేదు. ఫాదర్ ఇస్ ఆల్సో ఫైన్ నౌ. ఎంతనో ఉంటుందిలేండి, ఇంకా మదర్ కాబట్టి ఇట్ టేక్స్ టైం. అందులో సెకండ్ డాటర్ కదా, చాలా ఎక్కువ బాండింగ్ ఉంటుంది మదర్ తో. బేసిక్ గా ఎవ్రీ సెకండ్ డాటర్ కి కూడా. షీఈ్ ద ఫస్ట్ డాటర్. పెద్ద ఆమె తను. శ్వేత పెద్ద సిస్టర్, కెనడాలో మ్యారీడ్. చిన్న ఆమె. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి షీఈ్ ఎల్డెస్ట్. ఓకే ఓకే. సో మీ ఇద్దరు చాలా చాలా స్ట్రాంగ్ గా ఇద్దరు కలిసి ఫిట్నెస్ కూడా చేస్తున్నారు. శ్వేత తనకి చాలా ప్యాషన్. ఎస్ యాక్చువల్లీ మేమిద్దరం ఒకసారి అనుకున్నాం, అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఇవన్నీ అగ్ని పరీక్ష అయిపోయాక బయటికి వచ్చాక మేమిద్దరము వర్కౌట్ సెషన్ పెట్టుకున్నాం యాక్చువల్లీ. ఎలా ఏంటి అని చెప్పేసి అది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అంటే ఆఫ్ కెమెరా మేము ఇలా ఉంటామని చెప్పడానికి వి మేడ్ అ వీడియో. సూపర్. అండ్ బిగ్ బాస్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రేక్షకులు ఓటింగ్ చేస్తారు. ఆఫ్టర్ ఓటింగ్ తర్వాత బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ తర్వాత ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేయాలని ఉంది? మీ లైఫ్ గోల్స్ ఏంటి? మీ ప్లానింగ్స్ ఏంటి? సో బేసికల్ నేను ఇప్పటి వరకు లైఫ్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఆఫ్టర్ మై యాక్సిడెంట్ నేను అసలు లైఫ్ ప్లానే చేయలేదు. అంటే ఎక్కడ ఆపర్చునిటీ వస్తుందో అక్కడ ట్రై చేయడం. దట్ కుడ్ బి యాక్టింగ్లో కానీ, మళ్ళీ ఏమంటారు రైడింగ్లో కానీ, ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు నేను ప్లాన్ చేసింది ఏది కాదు. సో మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడమే అంతే. సో నెవర్ లీవ్ ఎనీ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ వెన్ యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంది సీరియస్గా, స్పెషల్గా నిజంగానే అని అంటే మాత్రము ఐ సీరియస్లీ వాంటెడ్ టు ఓపెన్ అ రియాబ్ సెంటర్ బేసికలీ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ లైక్ దట్. అంటే ఎవరికన్నా మోటివేషన్ డౌన్ ఉన్నా, ఏమైనా చేయాలనుకున్నా, సో దెర్ ఈస్ అ ప్లేస్, కమ్ డౌన్ అండ్ యూ క్యాన్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ ఒక్కొక్కరి గురించి తెలుసుకోవచ్చు. సో అది తర్వాత ప్లాన్ అది ఫ్యూచర్లో. సో ఆల్మోస్ట్ లైక్ అంటే వాళ్ళకి ఫిజికల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఏంటి అనేది కూడా ప్లానప్ చేయడానికి. అంటే చాలా మందికి అది ఉంటుంది ఎలా చేయాలని, కానీ దే డోంట్ గెట్ ఎనీ ప్రాపర్ సపోర్ట్. అంటే ఒక ఛానల్ దొరకదు. అవును, అట్లా. సో ఐ వాంటెడ్ టు బీ దట్ ఛానల్ దేర్. సూపర్. సో ఫ్యూచర్లో అయితే అలా చేయాలన్న గోల్స్ ఉంది. ప్రసన్న గారు, బిగ్ బాస్ అనేది కంటెంట్ కోసం సెలెక్ట్ చేస్తున్నారా, లేదు పర్సన్లో యూనిక్నెస్ని చూపించడం కోసం చేస్తున్నారా? బిగ్ బాస్ సెలెక్షన్స్ ఎలా జరిగింది? ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి, నాట్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు కదా అని తన్ని తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి తీసుకోవాలని రూల్ లేదు. హీ హ్యాస్ టు బీ ఆల్రౌండర్ దేర్. అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ టీంలో ఉంటాడో తెలియదు. సో ఆబ్వియస్లీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒకటే పర్స్పెక్ట్ ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి, షో నడవదు కదా. ఇప్పుడు మీరు బాగా మాట్లాడతారు, మిమ్మల్ని తీసుకుంటే షో నడుస్తుంది అంటే కాదు కదా. యూ హ్యావ్ టు బీ ఫైన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే బిగ్ బాస్ ఎట్లా చూస్తుంది అంటే ఈక్వాలిటీ చూస్తుంది. నాకు ఒక పాయింట్ అయితే అర్థమైంది. అంటే ఇఫ్ వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, అంటే టీమ్స్ డివైడ్ చేసినప్పుడు కూడా వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, వన్ పర్సన్ షుడ్ బి మాటలను ఉండాలా, చేతలను ఉండాలా. సో ఐ థింక్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మొత్తానికైతే ఒక బిగ్ బాస్ జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ అంటారు. అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అది. అంటే నువ్వు తెలుసుకోవాలంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. సూపర్. మేము ఓన్లీ 15 days ఉన్నాం కాబట్టి మాకు అది తెలియట్లేదు, కానీ ఇక ఫుల్ డేస్ ఉంటే మాత్రము స్లోగా అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళనే చూస్తూ గడపాలి. ఇక వాళ్ళతోనే గొడవ పెట్టుకోవాలి, వాళ్ళతోనే ఇంకా హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు షేర్. చాలా డిఫరెంట్, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ 15 daysలో 15 మెంబర్స్తో కదా చేశారు. సో ఈ 15 మెంబర్స్లో బాగా క్రేజియస్ట్ ఎవరు, చాలా ఫన్నీయెస్ట్ పర్సన్ ఎవరు, చాలా మెచ్యూర్డ్ అన్న పర్సన్ ఎవరు, చాలా టఫెస్ట్ అనిపించింది? స్పాట్లో పెట్టారు.
స్ట్రాంగ్ అయితే ఐ ఫీల్ మై సెల్ఫ్. కొంచెం నాకు ఇంకా కొంచెం ఫిజికల్లీ నాకు టగ్ ఆఫ్ వార్ అన్నప్పుడు శ్వేత ఈజ్ వన్, దేర్ ఈజ్ సోల్జర్ పవన్ ఈజ్ వన్. మంచి టగ్ ఆఫ్ ఇయర్స్ నాకు. అంటే మాకు లిటరలీ వి డిడ్ంట్ గెట్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఫుల్ ఫ్లెడ్జ్గా మా పవర్స్ యూజ్ చేయడానికి, కానీ బట్ ఒక్కసారి వదిలితే మాత్రము అసలు భయంకరంగా ఉంటుంది అబ్బా అది. అంటే ఐ కుడ్ ఇమాజిన్ దాట్. అంటే సి యూ నెవర్ నో హూ విల్ గో ఇన్ సైడ్, ఎవరు వెళ్తారో తెలియదు, బట్ ఆ గుర్రాలు కొట్లాడితే ఎలా ఉంటే అలా ఉంటుంది అది. ఎవరు ఆలోచించారు దేని గురించి అది. శ్వేత ఆల్సో బయట ఫ్రెండే, కానీ గేమ్లో మాత్రం అమ్మో కష్టం. అండ్ కొంచెం క్రేజియస్ట్ పర్సన్ అంటే తన పేరేంది, డీమన్ పవన్. ఓ డాన్సింగ్ స్కిల్స్, మంచి డాన్సింగ్ స్కిల్స్, బయట ఇన్స్టాలో కూడా తను చేస్తుంటారు. భలే ఉంటుంది. హీ హాజ్ దట్ ఆరా ఆఫ్, అంటే అందరితో మంచిగా డాన్స్ చేస్తూ హీ గెట్స్ దట్ వైబ్ ఇన్. ఈజ్ వన్. ఇక మా మాస్క్ మ్యానే కొంచెం మాటలలో ఇవన్నీ కొంచెం డిఫరెంట్. తను సూపర్. డిఫరెంట్ ఏం లేదు, తనతో మాట్లాడాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది. వై వాట్ అనేది యూ కాంట్ పుట్ ఇట్ ఆన్ అ పాయింట్ అనిపిస్తుంది నాకు ఎందుకు ఒకసారి. సో బాగా మీ హార్ట్కి బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు శ్వేత గారు కాకుండా? కూల్, చిల్, కామ్ ఎవరు లేరండి అలా ఎవరు లేరు. అంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టూ ఫేసెస్. True. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దిస్ ఇస్ లైక్ అగ్ని పరీక్ష ఇస్ లైక్ నిజంగానే పరీక్ష అది. ఒకసారి నేను యశ్వంత్ కూడా అదే చెప్తున్నా, ఒకసారి నేను లోపలికి వెళ్ళాను అనుకో, ఐ థింక్ ఐ చేంజ్ మై క్యారెక్టర్ ఐ ఫీల్ అనిపిస్తుంది. అంటే ఎగ్జామ్ పాస్ అవడం కోసం ఏదైనా చేయాలి మరి. ఇప్పుడు నేను నాలాగా కంటే కూడా ఇంకా బియాండ్ ఎక్స్ట్రీమ్ అయిపోతానేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్నంత వరకు ఇట్స్ లైక్ ఒక గ్రాఫ్ ఆఫ్ ఎమోషన్. ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఇట్ విల్ బీ లైక్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎమోషన్స్. వెరీ సింపుల్. అంటే దేనికి రియాక్ట్ అవుతామో తెలియదు, దేనికి అంటే సిల్లీ అనుకున్న దానికి రియాక్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కొన్ని చోట్ల అవసరం లేని చోట కూడా రియాక్ట్ అయిపోతాం. అంటే ట్రిగర్స్ అ లాట్ అనిపిస్తుంది నాకు ఎందుకు. సో కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీవేనా? కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎలా అంతా పర్చేస్ చేసుకున్నారు 15 డేస్కి? ఓ మై గాడ్, అది ఎక్స్ట్రీమిటీ అసలు అది. ఇంకోటి ఏదంటే కాస్ట్యూమ్స్ కూడా కెమెరాకి తగ్గట్టు తీసుకోవాలి. ట్రూ. ఏ మాత్రం లేకపోతే రిటర్న్ చేస్తారు. 15 రోజులకి 30 జతలు తీసుకోవాల్సి వస్తుండే మాకు. ఎన్ని కెమెరాకి సెలెక్ట్ చేశారు, ఎన్ని బయటకి? మీరు ఎవరైనా అడగండి, ఫస్ట్ థింగ్ మీరు కాస్ట్యూమ్స్ అనండి, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అందరికి. లైఫ్ లో ఒకేసారి బట్టల కదా ఖర్చు పెట్టలేదు అదైతే ఎక్స్ట్రీమ్ అబ్బా. దీనికన్నా ఖర్చు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంట్లో వేసుకోవడానికి సంవత్సరం దాకా అవసరమే లేదు మనకు అన్నట్టుంది పరిస్థితి. అన్ని కాస్ట్యూమ్స్ కొనుక్కున్నారు. ఓకే. సో ఎంత అయింది? 30 కాస్ట్యూమ్స్, 30 pairs అయ్యిందండి బాగానే. ఆల్మోస్ట్ లైక్ 50,000-60,000 దాకా ఉండొచ్చు. 50,000 to 60,000. అండ్ షూస్ అండ్ ఇంకోటి ఏంటంటే బ్రాండ్ కనిపించద్దు. ఓ, దట్ ఈస్ అ బిగ్ థింగ్ కదా. మీరు వేసుకునేవి యూజ్ చేసే మేకప్ థింగ్స్ ఏవి కూడా బ్రాండ్ కనబడకూడదు. సో అంత జాగ్రత్త ఇప్పుడు అట్లాంటి బ్రాండ్ దొరకాలంటే వెతికి తీసుకోవాల్సి వస్తుంది. ఓ మై గాడ్. సో ఫైనల్ గా ఇన్ని టాస్క్లు ఫేస్ చేసి ఈవెన్ దో డ్రెస్సెస్ విషయంలో కూడా పెద్ద టాస్క్ ఫేస్ చేశారు. 10 రోజులకే ఇంత ఖర్చు అయితే మరి తర్వాత హౌస్ లో పోతే ఖర్చు ఎంత ఉంటుందో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రసన్న గారు, సో మీకు ఏమైనా లెగ్ పెయిన్ ఉంటుందా ఇప్పటికీ కూడా? యా అండి, ఉంటుంది. సో ఎక్కడి నుంచి లెగ్ రిమూవ్ చేశారు? సో బేసికలీ నీ జాయింట్. సో ఓ, కాకపోతే ఇది యాక్చువల్లీ ఇంత ఉంది, బట్ ఇంతే ఉంటుంది లెగ్. ఓకే. సో హోల్ ప్రెషర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే. సో లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఒక ఎడ్జ్ నుంచి లిఫ్ట్ అన్నట్టే ఉంటుంది. ఓకే. సో చాలా కేర్ఫుల్ ఉండాలి యాక్చువల్లీ టాస్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో యూజువలీ పెయిన్స్ వస్తుంటాయి ఇక్కడ పెయిన్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది, బట్ అంటే ఒక బేరబుల్ లిమిట్ ఉంటుంది మనకి. అది అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. దానికంటే బియాండ్ అయితే ఇంకా ఇది. సో బేసిక్గా సిలికాన్ లైనర్ ఉంటుంది మనకి లోపల. ఓకే. సో అది ఏమైపోతుంది అంటే ఆ హీట్కి రబ్ అయిపోవడంతో స్కిన్ అనేది బర్న్ అవుతుంటుంది. సో దానివల్ల పెయిన్ అనేది అవుతుంటుంది. ఓకే. ఓకే. సో ఇది ఈ స్క్రూ అనేది దీనికి ఇది లాక్. ఇది సో బేసికలీ ఇందాక ఇది ఉంది కదా, ఇది రిలీజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో హోల్ మెకానిజం దీని మీద ఉంటుంది, మొత్తం దాని మీద ఉంటుంది. సో మీరు బ్రేక్స్ వేసేటప్పుడు కానీ క్లచ్ నొక్కేటప్పుడు కానీ కార్లో మీకు ఏమైనా పెయిన్ ఉంటుందా? ఏముండదండి.
అంటే బేసికలీ లిఫ్ట్ చేసి పెట్టడమే. లెగ్స్ కానీ లెగ్ ని లిఫ్ట్ చేసి అంటే పెడతారు. ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఇట్ విల్ పెయిన్. మ్మ్, మ్మ్. దేనికైనా రెసిస్టివిటీ అనేది ఉంటుంది కదా మనకి. అవును, ట్రూ. సో లాంగ్ రన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కార్ ఒక 600 కిలో 700 కిలోమీటర్స్ ఈజీగా డ్రైవ్ చేస్తాను. సో మేబీ లాస్ట్ 100 కిలోమీటర్స్ అవ్వ పెయిన్ అనేది ఉంటుంది మనకి. సో ఇంట్లో కూడా ఇలా ఉంటారా? లేదు లేదు, ఇది యూస్ చేసి దిస్ కెన్ బి రిమూవ్ ఎవ్రీథింగ్. రిమూవ్ చేసి రిలాక్స్డ్ ఉంటాను. రిమూవ్ చేసి వాక్ చేసేటప్పుడు స్టిక్ యూస్ చేస్తారు. వన్ లెగ్ పైన తిరుగుతుంటాను నేను. అమ్మో, మరి బాడీ అంతా హెవీ వెయిట్ ఉంటది కదా. ఇది అలవాటు అయిపోయిందండి. ఇప్పటికీ మా పేరెంట్స్ తిడుతుంటారు నన్ను, ఎందుకు వాకర్ తీసుకోవచ్చు కదా ఇది అని. ఆహా, అంటే వాకర్తో చాలా టైం పడుతుంది, ఇదైతే హాఫ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఓకే. యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు యూజ్ దాట్. ఎందుకంటే ఒక్కొక్కసారి బాత్రూంలో స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బాత్రూమ్ డ్రై లేదంటే మాత్రము ఇంజరీస్ లైక్ చాలా హార్ష్. కానీ చాలా జాగ్రత్తగా చేయాలి కదా. ఎనీథింగ్. సో బాబు 3 years బాబు కదా, గుర్తుపడుతూ ఉంటాడు. ఏమైనా అడుగుతాడా నాన్న ఏంటి? తీసుకొచ్చిస్తాడు. హా, నో నీడ్ టు. అసలు వాడు అది అలవాటు అయిపోయిందో వాడికి ఏదో తెలియదు కానీ ప్యాంపరింగ్ అయిపోయింది వాడు. దాంతో తీసుకొస్తుంటాడు. అంటే లిటరలీ ఓ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు వాడు. వెళ్ళి తీసుకొని రావడము, పెట్టండి పెడతాడు. అంటే నువ్వు ఏ పని చేయి, హీ కీప్స్ ఆల్ ఎసైడ్. నువ్వు చెప్పినావు అనుకో వాడికి, ఇది తీసుకెళ్ళి ఆడబెట్టు, తీసుకొని రాను అనుకో, ఇది తీసుకొస్తాడు వాడు. మళ్ళీ వేరే చెప్పినా కూడా దేడు మళ్ళీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అండర్స్టాండ్, అంటే ఆ ఏజ్కి అంత అండర్స్టాండింగ్ ఉండడం చాలా గ్రేట్. మనకు కూడా అంటే హీ డజంట్ ఫీల్ లైక్ మా ఫాదర్కి ఉంది అని చెప్పి ఏమనిపించదు వాడికి. వేరే వాళ్ళంటే పిల్లలు భయపడతారు కానీ కదా, వాడు అసలు హీ గెట్స్ ఇట్ నీట్లీ. అంటే నేను స్నానం అయిపోగానే ఈ ట్రై గెటింగ్ ఇట్. ఓ యా, దట్ ఈస్ దేర్ తన దగ్గర. ఇఫ్ ఈస్ యాక్టివ్ ఇన్ అండ్ అరౌండ్ అంటే మాత్రము బయట, అంటే లెగ్ ముడితే చాలు ఎక్కడ పోతున్నావు అంటాడు. ఆ మెచ్యూరిటీ ఉంది. ఓహో, ఇది నాన్న పెట్టుకున్నారంటే నాన్న బయటికి వెళ్ళిపోతారు. అండర్స్టాండ్ సార్. ఓకే. లెగ్ వేస్తున్నాం అనగానే చాలు ఇక తీసి ఇలా పట్టుకొని వేసుకుంటే ఎక్కడ పోతున్నా. హౌ క్యూట్ అసలు. సూపర్ అండి, సూపర్. సో మ్యారేజ్ టైంలో మౌనిక వాళ్ళ ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ లెగ్ లేదు కదా, ఎలా ఏంటి ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉండిందా? లేదండి, యాక్చువల్లీ మౌనిక ఏం మాట్లాడింది ఇప్పటికీ తెలియదు నాకు. షీ హాస్ కన్విన్స్డ్ ద పేరెంట్స్. సూపర్ మౌనిక గారు, యు ఆర్ గ్రేట్. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం సపోర్టివ్గా ఉండే. ఏముంది అంటే ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత అయ్యి ఉంటే ఏంది పరిస్థితి అన్నట్టు, అది వేరు కదా. యూ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. ట్రూ ట్రూ. చాలా మంది అట్లా ఆలోచించారు. సో దట్స్ వై నాకు అది థాట్ వచ్చింది. ఎందుకంటే ముందు కూడా సిచ్యువేషన్స్ వచ్చాయిలేండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బెటర్ ఆప్షన్స్ విల్ బి దేర్ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చాలా మందికి. సో అందుకే ఇట్లా మనము తక్కువ అవ్వద్దు అన్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే రియలైజ్డ్. మైండ్ని ఎంత ప్రిపేర్ చేశానంటే 1 month హాస్పిటల్లో ఉంటాం కదా, యూ డోంట్ డూ నథింగ్. మైండ్ అంతా ఒక అసలు ఆలోచననే ఉంటుంది మొత్తం. ఫ్యాంటమ్ లింపెన్స్ ఉండేటివి. సో బాత్రూంలో పడిపోవడము, లిటరలీ స్టైల్ సినిమా చూపిస్తారు చూడండి, బెడ్ నుంచి పడిపోవడం, అట్లా ఇట్ హ్యాపెన్స్. అంత పెయిన్ ఉంటుంది. మళ్ళీ బ్లీడింగ్స్ అవ్వడం, అవన్నీ చాలా ప్రెషర్ అండి. అండ్ నేను ఆ హాస్పిటల్ ఉన్నప్పుడే రియలైజ్, అంటే ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నేను తక్కువ అవ్వద్దు, నా కొడుకు దగ్గర నేను తక్కువ అవ్వద్దు. ఈ షుడ్ నాట్ ఫీల్. అంటే ఇవాళ రేపు పిల్లలు చాలా స్ట్రిక్ట్, అంటే స్ట్రిక్ట్ అంటే కూడా బులింగ్ ఎక్కువ. కొంచెం ఒక లోపం ఉన్నా కూడా దే పిక్ ఇట్ అవుట్. కిడ్స్ దీస్ డేస్ చాలా షార్ప్. సో అట్లాంటప్పుడు ఐ షుడ్ నాట్ బీ ఇన్ దట్ కేటగిరీ. వాడు గర్వంగా చెప్పుకోవాలి నా గురించి. అది నాకు ఎప్పటి నుంచో ఉండే. నిన్న ప్రోమో రిలీజ్ అయ్యాక కూడా మా వైఫ్ రాత్రి ఏడుస్తుండే. ఎందుకు ఏడుస్తుందంటే, నీ ప్లానింగ్ అప్పటి నుంచే ఉండేనా అంటది ఆమె. ఏ మ్యారేజ్ కన్నా ముందు నుంచి ఉందా అంటది. యా, దట్స్ ద ట్రూత్. ఎందుకంటే నేను 10 years పట్టింది నాకు ఈ స్టేజ్కి రావడానికి. సో ఆబ్వియస్లీ నేను ఎంత పర్ఫెక్ట్ ఉండాలా, నా అంటే ఎవరి దగ్గర మనం వంగి ఉండొద్దు. ఎంతున్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. చేశాడు కానీ అంతకు మించిన టాలెంట్స్ ఇచ్చాడు. మీరు మేబీ అన్ని బాగున్నా కూడా మీరు ఇన్ని చేయలేరేమో. చేయలేను అంటే అన్ని ఉన్నాయి కదా అని ఒక అది ఉంటుంది కదా ఉంటుంది. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ నిజంగా మీకు ఛాలెంజెస్ చేసింది. అంతే. ఎవ్వరూ చేయలేనివన్నీ మీరు చేయగలుగుతున్నారు. అన్నీ ఉండి చేయాలనుకున్న వ్యక్తి ఏమీ లేకున్నా ఉన్న ఒక చిన్న ప్రాబ్లం అయిన, చిన్నది కాదు చాలా బిగ్ థింగ్ ఇది, కానీ అన్నీ చేయగలుగుతున్నారు కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే స్కై డైవింగ్ కూడా చేశాను నేను. అందరు షాక్ అసలు చూసి కమ్మంటారు. నేను ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓన్లీ మన మైండ్ సెట్ గట్టిగా ఉందంటే
ఎందుకంటే స్కై డైవింగ్, పారాగ్లైడింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఎట్లా ల్యాండ్ అవుతది, బ్యాలెన్స్ అవుతదా లేదా అని ఆలోచిస్తారు. బట్ యువర్ మైండ్ సెట్ షుడ్ బి స్ట్రాంగ్ అండి. సూపర్ ఏది చేసినా కూడా దెన్ ఆబ్వియస్లీ యూ విల్ బీ ఇన్ దట్ లిమిట్. సూపర్ మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫిజికల్ కంటే కూడా. ట్రూ అండి. మీరు నమ్మరు, ఇది చెప్పొచ్చో తెలియదు. రీసెంట్గా నేను మన ప్రోమో బయటికి వచ్చాక నాది ఫుల్ ఎపిసోడ్ వచ్చింది కదా బయటికి. ఒక పర్సన్ నాకు మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ హీ కాల్డ్ మీ, హీ సెడ్ 200, తను ఇప్పుడు 200 kgs ఉన్నాడు పర్సన్. తను మౌనికతో చెప్తున్నాడు, నాతో మాట్లాడించు, ఏ స్పెషల్ డే అయిందంట ఆయనకి. ఏంటని అడిగితే టిల్ ఎస్టర్డే అసలు నాకు లెగ్లో చిన్న అంటే ఫ్రాక్చర్ అది అయ్యింది. అప్పటి నుంచి హీ గాట్ యూస్ టు కంఫర్ట్ జోన్ బాగా. ఇక నా గురించి తన గురించి ఆలోచించుకోవడము, ఫ్యామిలీ అంటే నైస్ వర్కింగ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. తన గురించి పట్టించుకోవడం బంద్ చేశాడు. తను అంటుండే, నేను ప్లేట్ కూడా నేను నా వైఫ్ తెచ్చిస్తేనే నేను చేయగడుకుంటుండే, దానిలో చార్జర్ కూడా తను తెచ్చిస్తేనే పెట్టుకుంటుండే అన్నాడు. దెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో హీ కాల్డ్ మీ టుడే. నిన్నటి వరకు నా సిచ్యువేషన్ అది. టుడే ఇట్స్ మై డాడ్స్ బర్త్డే. నేను మార్నింగ్ లేచి మా డాడీకి నేను బయటికి వెళ్ళి నేను చికెన్ తీసుకొచ్చి ఐ మేడ్ బిర్యానీ ఫర్ హిమ్. ఎవ్రీ టైమ్ ఐ వుడ్ గివ్ అ నార్మల్ విష్ టు హిమ్. దిస్ టైమ్ ఐ మేడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ గేవ్ ఇట్ టు హిమ్. ఐ కేమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ టుడే అన్నాడు. నాకు ఎంత అసలు లిటరలీ నాకు మైండ్ పోయింది. అంటే అట్లీస్ట్ యూ మోటివేటెడ్ సమ్ వన్ ఇన్ అ డే. అంటే అట్లా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది నాకు అసలు ఈరోజు. దట్ ఫెలో మేడ్ బై డే. ఇంకో పేరెంట్ కూడా కాల్ చేశారు. నేను ప్రోమోలో ఒక డైలాగ్ చెప్పాను ఏంటంటే, నా కొడుకు నన్ను చూసినప్పుడు నేను తక్కువ అవ్వద్దు అని చెప్పి అన్నప్పుడు ఫాదర్కి సన్కి మాటలు లేవంట. తను వాళ్ళ సన్న చాలా రోజులకి వాళ్ళ ఫాదర్తో మాట్లాడంట ప్రోమో చూసి. అంటే తను నాకు ఏడ్స్ కూడా కాల్ చేశాడు. తను ఎవరో కూడా తెలియదు నాకు లిటరలీ. ఖమ్మం నుంచి ఇక్కడ కాల్ వచ్చింది, ర్యాండమ్గా కాల్ అయి పిక్డప్. అండ్ తను అట్లా అనేసరికి అసలు నాకు ఏడు పాగలేదు తెలుసా. అంటే ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది నా కొడుకు నాతో మాట్లాడి, మీ వీడియో చూసి ఈరోజు మాట్లాడండి అంటే అసలు మైండ్ పోయిందండి అసలు. చూసారా ఎంత మందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు మీరు. అదే అంటే అంటే మనము అనుకునేది ఇంకో విధంగా, కానీ వాళ్ళు కనెక్ట్ అవుతుంది ఇంకో విధంగా. ఐ మీన్ అది ఇమ్మెన్స్ అండి అసలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ పర్సన్ అనిపిస్తుంది. సూపర్ సూపర్. మార్నింగ్ నుంచి అదే షేర్ చేస్తున్నావా, ఇడ్డు అవుతున్నాయి, ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలియదు. ముందు హ్యాండిల్ చేయాలి మరి, చాలా చేయాలి. చాలా కదండి అసలు. వెరీ బిగ్ ప్లాట్ఫామ్ లిటరలీ. ఉపయోగించుకుంటే మాత్రము కెమెరాస్ అది వెరీ బిగ్ ప్లాట్ఫామ్. దానికి మించినది లేదు. అది తెలుస్తుంది మీ హ్యాపీనెస్. బికాజ్ ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. నేను ఎంత అన్నా కూడా తను నన్ను తిట్టినా ఏం చేసినా నా తండ్రి అంతే. సో ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ అందరికి ఉండాలి. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ దాకా రాలేము. అంతేగా. సో మీ స్టైల్లో ప్రేక్షకుల్ని ఓటింగ్ వెళ్ళాలన్నా, వైల్డ్ కార్డ్లో తీసుకోవాలి అన్నా మీ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో అడగండి. ఓకే. ఐ డ్రీమ్ ప్రేక్షకులారా, డైరెక్ట్ సోదరి సోదరమనులారా, ఇవ్వండి ఇదే కెమెరా. ఓకే. మీ గురించి చెప్తూ, మీ టాస్క్స్ ఏ విధంగా చేశారో చెప్తూ, మీరు బిగ్ బాస్ హౌస్లో ఎందుకు ఉండాలో చెప్తూ అప్పుడు ఓటింగ్ అడగాలి. మా వాళ్ళు అంతే కాంప్రమైజ్ అవ్వరు. ఓకే. హాయ్ అండి, నా పేరు అలిగా ప్రసన్న కుమార్. సో మీరు నన్ను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి చూస్తూ వచ్చారు అండ్ నా గ్రాఫ్ కూడా చూస్తూ వచ్చారు మీరు. సో లైఫ్ అనేది ఒక అప్ అండ్ డౌన్ స్టేజ్ నుంచి ఒక స్టాటిక్ పొజిషన్కి వచ్చా ఇప్పుడు నేను. అండ్ నా బిగ్ బాస్ జర్నీ అనేది చాలా పెద్ద స్టెప్ అది నాకు. సో బయట ఎట్లాగో మీరు నా ఎంటర్టైన్మెంట్ చూస్తుంటారు, నన్ను ఫాలో అవుతుంటారు అండ్ చాలా మటుకు సపోర్టివ్గానే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకు వేయాలి అంటే ఆబ్వియస్లీ మీ సపోర్ట్ కావాలి నాకు దానికి. అండ్ నేను ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు నా ఎపిసోడ్స్ చూసాక కూడా యూ విల్ ఫీల్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మచ్ మోర్ థింగ్స్ అని చెప్పేసి. సో నాకు ఆ ఫుల్ పవర్ అనేది కావాలి నాకు. సో బిగ్ బాస్లోకి వెళ్ళాక కూడా ఐ కెన్ గివ్ ఆల్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో డ్యాన్స్ చేయగలుగుతాను అండ్ ఐ కెన్ ఎంటర్టైన్ అండ్ ఐ ఈక్వల్ కాంపిటేటివ్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్. సో యా, ప్లీజ్ ఓట్ ఫర్ మీ అండ్ బిగ్ బాస్కి నన్ను వెళ్ళేలా చూడండి. ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్యూట్గా అడిగిన, ఇంత రిక్వెస్టింగ్గా అడిగారు.
సో 100% బిగ్ బాస్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో అగ్ని పరీక్షలో అందరి హృదయాల్ని గెలుచుకున్నారు. సో BB9కి కూడా ప్రజల ఓటింగ్ని గెలుచుకొని, ప్రజల హార్ట్స్ని గెలుచుకొని 9కి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. ఎంతోమంది యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ. ఎక్కడ వెనకడిగేయకుండా రైడ్స్ వెళ్ళడంలో కానీ, వెహికల్ బైక్తో 100 కిలోమీటర్స్ 100 అవర్స్లో 100 hours లో, కన్యాకుమారి yeah. టు కాశ్మీర్ వెళ్ళే టాస్క్ కానీ, మెయిన్ ఫిజికల్గా ఎంత హెల్తీగా ఉండొచ్చు అనే విషయంలో కానీ, డాన్సింగ్ కానీ, ఫైటింగ్ కానీ, మెచ్యూర్డ్గా థింక్ చేసే వే ఆఫ్ థింకింగ్లో కానీ, సో ఎంతోమంది యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్. సో అలాగే ఉండాలి, ఎంతోమందికి మోటివేషన్గా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని కూడా నేను కోరుకుంటూ, మీ నెక్స్ట్ కెరియర్ కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.